ఎంతోమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారండి, మన ఫామ్ హౌస్ దగ్గరలో ఏమన్నా ల్యాండ్ ఉంటే చెప్పమని. సో మీకోసమే ఈ వీడియో అన్నమాట. ఈ ఫామ్ హౌస్ చూసారా ఎంత అందంగా ఉందో, పూలతో పళ్ళతో గ్రీన్గా ఎంత చక్కగా ఉందో. ఇది 1 ఎకర్ ఫామ్ హౌస్ అన్నమాట. కనిపిస్తుంది వాచ్మెన్ రూము, ఇంకా స్టోర్ రూము. 6 ఏళ్ల క్రితము మొక్కలను తీసుకొచ్చి నాటడం జరిగింది. అందుకనే చూడండి ఒక్కొక్క చెట్టు ఎంత పెద్దగా పూలతోని పళ్ళతోని కలకల్లాడుతున్నాయి. కరెక్ట్గా మేడ్చల్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి 60 కిలోమీటర్లు ఉంటుందండి ఈ పొలం. మేడ్చల్ నుంచి చేగుంట వచ్చి చేగుంట నుంచి డైవర్షన్ తీసుకోవాలన్నమాట. ఈ ఫామ్ హౌస్ గురించి కానివ్వండి, ఇంకా వేరే ల్యాండ్స్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ కావాలంటే కిందున్న మా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. మేము మా టైం అవైలబిలిటీ చూసుకుని విల్ డెఫినెట్లీ రివర్ట్ టు యూ బ్యాక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహనమదిలో. ఫైనలీ నేను ఫామ్కి వచ్చాను. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయ్యింది. 1 ఇయర్ అయిందారా నువ్వు వచ్చి? అంటే 7 months లాగా అలా. ఓకే, చాలా డేస్. ఎన్ని పువ్వులు ఏమేమి అయ్యాయో అసలు మైండ్ బ్లోయింగ్. పూలు చేసావా షిరా? చాలా బాగున్నాయి, అక్కడివి కూడా బాగున్నాయి. పర్పుల్ ఇంకా పింక్, వైట్, yellow, రెడ్. ఈ కలర్ ఏంటో నాకు తెలియట్లే. మెరూన్, క్రిమ్సనా? నాకు క్రిమ్సన్ అంటే తెలీదు. Crimson is a shade of red, pink, light pink and maroon. మెరూన్ అంటాం మేమైతే. మా స్కూల్లో మెరూన్ అనేది. It's another shade of maroon. ఓకే. So it's called as. సో దిస్ బ్యూటిఫుల్ డార్క్ మెజెంటా పింక్, ఇదేమంటారు మరి? ఏది? దిస్. Which? దిస్ వన్. This is dark purple. ఇది ఏం ఫ్లవర్స్ తెలుసా? Gladiolus. Yes. ఇవి the beautiful gladiolus finally వచ్చాయి. ఇవి ఎందుకు పింక్? and this ఇంకా beautiful smiling ashira కూడా వచ్చింది. 2 ఫ్లవర్స్ ఒకటేసారి వచ్చాయండి మన పొలంలోకి. లేవుగా నాని. ఏంట్రా అంత గట్టి ఏం చేసుకుంటా? 2 hands. 2 hands తో తీసుకురమ్మన్నారు. 2 hands తో తీసుకొచ్చా. ఏంటది? స్ట్రాబెరీస్. అదంతా గాలికి ఎగురుస్తుంది. దగ్గరకు పట్టుకోసిరా. ఇంకేంటి తీసుకెళ్ళి, నాకు రాదు. Two hands. ఫ్లాగ్ వచ్చి డాడీ నా స్ట్రాబెరీస్ వచ్చాయి. ఇదే డాడీ, ఇగో. ఓకే ఓకే. ఇప్పుడు కూడా తినేసింది మళ్ళీ. ఇది అషిరా ఫేవరెట్ ఫ్రూట్ అండి. ఇంకా తినింది స్ట్రాబెరీస్. అషిరా ఏంటి నాన్న ప్రాబ్లం ఏంటి? అందుకే కదా ఇది వేసేది. ఆగు. ఇంకా తినేసింది పొద్దుం కన్నా. ఇప్పుడు మనము దీనికి మల్చింగ్ చేస్తున్నామండి. అషిరాది మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ అయినా ఏంటి అషిరా ఇది? స్ట్రాబెరీ. స్ట్రాబెర్రీస్కి మల్చింగ్ చేస్తున్నాము. స్ట్రాబెర్రీస్కి ఈ మల్చింగ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మట్టికి తగిలి
స్ట్రాబెర్రీలు పాడైపోతాయి అన్నమాట. ఇప్పుడు టమాటాలు, వంకాయలు మట్టికి తగిలితే ఎలా పాడైపోతాయో స్ట్రాబెర్రీలు ఇంకా ఫాస్ట్గా పాడైపోతాయండి. సో ఇది మట్టి 2 పర్పస్లు ఉన్నాయన్నమాట. మట్టి కూడా తగలదు అండ్ ఇన్సెక్ట్స్ వాటర్ మాయిశ్చర్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో నేను యాక్చువల్లీ అమెజాన్లో వీటికి చుట్టూ ఇలా మ్యాట్స్ దొరుకుతాయండి, అవి కొందాం అనుకున్నాం కానీ డబ్బులు పెడతాం ఎందుకులే ఇంత చిన్న Organic. పర్పస్కి. ప్లస్ అది కూడా ఆర్గానిక్ వేలో చేద్దాము. సో ఇదంటే మన న్యాచురల్ పద్ధతి కాబట్టి వీఆర్ స్టిక్కింగ్ టు దిస్ మెథడ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే మా నేచర్కి కూడా పెట్టాలి కదా. దా ఇట్స్ ఓకే. ఈసారి కొన్ని పెట్టమని చెప్తాలేదా. పాపం మా అషిర ఎంతో ఆశగా వచ్చిందండి. తనకి ఎంతో ఇష్టమైన స్ట్రాబెర్రీస్ తిందామని పాపం ఆశ అడియాస అయింది. ఇది తినేసిందా, ఇవి తినేసిందా, పండిని అన్నీ తినేసిందండి. చక్క ఏం తిందా మరి. ఉడతా అయి ఉంటుంది నాకు తెలిసి. మంచిగా గడ్డి కూడా పెట్టాం పాడవకుండా. అయ్యో అషీరా ఇది కూడా తినేసిందిరా. అది ఎప్పుడో తినేసింది. లేదు నన్ను ఒకటే తింది పొద్దున్న. లేదు ఇది కూడా కట్ చేసే నాన్న పోన్లే. ఇట్లా గట్టు మీద పడే గట్టు మీద పెట్టి తింటుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకేలే నాన్న. నెక్స్ట్ టైం సేఫ్ గార్డ్ చేద్దాం. ఇది కూడా తినేసింది. తీసే ఇదిగో మంచిగా ఉండింది. ఇట్స్ ఓకేలే నాన్న, తీసే కట్ చేసే. ఇది కూడా కట్ చేయి. ఇదిగో ఇంకొక 2-3 డేస్లో ఇవి రెడీ అవుతాయి నాన్న. అషిర ఇక్కడ ఒకటి ఉంది, రెడీ అవుతే కూడా తినేస్తే. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. అషిర ఇక్కడ ఒకటి కట్ చేసుకుని తీసుకెళ్ళి ఇంటికి. ఒకటి ఏం చేసుకుంటా. అట్లీస్ట్ యు ఆర్ గెటింగ్ సంథింగ్. అది కూడా తినండి. నాకు కనపడుతుంది. ఓకే పుల్ చేయాలని. వెరీ గుడ్ దులుపు. ఏది నాకు చూపి చైతన్ నన్ను పర్లేదు. ఒరేయ్ చైతన్ నన్ను పర్లేదు. మా అషీర హార్వెస్ట్ చేసిన ఈ బ్యూటిఫుల్ వెజిటేబుల్ మీలో ఎవరు కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాము. వావ్, ఏంటి నాన్న ఇది ఇలా ఉందేంటి? ఆర్ట్స్ లాగా వచ్చింది. చేశారేంటి? ఇంకా ఇది చిక్కుడుకాయ పాదం. కానీ క్రాస్ గా ఉంది. ఏయ్ అది మ్యాన్ మేడ్ రా రే. తెలుసు, అందుకే చెప్తున్నాను. అంటే అలా అని కాదు, ప్లాంట్స్ తో హాఫ్ మ్యాన్ మేడ్. ఎవరి ఐడియా నాన్న ఇది? అవునా, బాగుంది కదా. నరసింహ అంకల్, నరసింహ అంకల్, ఇలా వంగింది బరువుకా. బాగుంది. మా మమ్మీ ఫేవరెట్ ఉసిరికాయలు వచ్చాయి. చూసాను. ఏంట్రా? నాకు తెలుగు రాదు. నీకు తెలుగు రాదా? మోహన్ గారు అక్కడ స్ట్రాబెర్రీస్ కి మల్చింగ్ చేస్తుంటే నా పని నేను కానిస్తున్నాను. నా ఫేవరెట్ ఉసిరికాయలు వచ్చాయి చాలా రోజుల తర్వాత. కిచెన్ నుంచి చూసినప్పుడు నానా ఆ పైన ఉన్నాయి నా చిటారు కొమ్మన లావ్వి. కొంచెం అవి కోసివరా ప్లీజ్, నాకు అందవు. కిందే తినేసాను నాన్న, కోస్తాం కూడా కాదు, ఇక్కడ చెట్టు దగ్గర తినేసాను. అక్కడ ఒకటి పెద్ద ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి
కావాలి. అబ్బో అమ్మే గట్టి లేదు లేదు ఆగండి, పడుతున్నాయో లేదో చూడొద్దు, నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లేదు. అషిరా పట్టు. అసలు చూపి. పరాటు పరా. అరే ఈ మాత్రం హింట్ ఇస్తే చెల్లరైపోను. మమ్మీ ఇంత ఈజీగా వస్తున్నాయి. ఎస్ అషిరా, హెల్ప్. ఈ వచ్చిన ఒక రోజు మదుంపు తెస్తున్నాడు. ఈ రోజు ఫామ్కి వచ్చిన వెంటనే సర్ప్రైజ్ గ్లాడియోలస్ అండి. ఆ కలర్ చూడండి అసలు. ఇప్పుడు వరకు పొలంలో బేబీ పింక్, ఎల్లో, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ అవి వచ్చాయి, కానీ ఈ పర్పుల్ చూడండి. ఎందుకో తెలియదు, నేను కూడా ఈరోజు పర్పుల్ షేడే వేసుకొచ్చాను. ఇక్కడికి వచ్చి చూసేసరికి పర్పుల్ గ్లాడియోలస్ ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడండి. అసలు ఈ మడి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెరైటీస్ వస్తున్నాయి. ఇంకా మొత్తం విచ్చుకుంటా కదా నాన్న. ఇంకా చాలా పెద్దగా అవుతుంది. అసలు లీవ్ ఇట్ డోంట్ టచ్ ఇట్ అషిరా. అగోండి బేబీ పింక్ వస్తుంది, బేబీ పింక్ ఎల్లో. వైట్ కాదు అది. నువ్వు అంటున్నావు చాలా రోజులు అయింది కదా వచ్చాను. మా అషిరాకి మాట్లాడతాం కూడా మర్చిపోయిందండి యూట్యూబ్ వీడియోస్ లో. కాన్సన్ట్రేషన్ పెట్టేస్తుంది, సరిగా మాట్లాడలేదు. అలానే మాట్లాడతాం అనుకుంటారా, సరిగా మాట్లాడు. అలవాటు పోయింది కదా ఫామ్ కి రావటము. నేను ఎలా మాట్లాడతానో వాళ్ళకి తెలుస్తుంది. అబ్బో సేమ్ అన్నీ వైసా బాప్ అని అంటాను కదా. సరే చాలు. ఏమైంది? గీసుకుందా. సీతాఫలం లేదు. లెమన్ జ్యూస్, లెమన్ సోడా, లైమ్స్, లెమన్ వాటర్. అష్రాక్ భలే ఇష్టం అండి లెమన్ వాటర్. ఇప్పుడు చేస్తా నానా. లయన్ కింగ్ లో అది ఇలా చెప్తారు కదా, ఆ లయన్. మా ఈ గజ నిమ్మకాయల సైజ్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఆల్మోస్ట్ బత్తాయిలు అంత ఉన్నాయండి. సతీ దానికి సిజర్స్ అవసరం లేదు యాక్చువల్లీ. మా ఆషిరాకి ఫామ్కి రావటానికి అస్సలు వీలు అవ్వట్లేదు. పాపం స్కూల్ అంటది, ట్యూషన్ అంటది, గేమ్స్ అంటది, అన్నిటికీ టైం కేటాయించాలంటే మరి ఇబ్బందే.
అందుకని సాటర్డే ఒకటే దొరుకుతుంది తనకి, హాలిడే ఉండి వేరే యాక్టివిటీస్ చేయటానికి. అందుకని నేను కూడా ఇబ్బంది పెట్టను. కానీ వచ్చిన రోజు మాత్రం తనే అన్ని పనులు చేయాలని, ప్రతి ఒక్క పని హార్వెస్ట్తో సహా మొక్కలు పెడతాం కానివ్వండి, సీడ్స్ వేయటం కానీ, ఎరువు వేయటం కానివ్వండి, అన్ని పనులు తనే చేయాలంటది. ఓపెన్ అవ్వలేదు ఈరోజు. ఇప్పుడు బయలుదేరదామని వెజిటేబుల్స్ అవి కోస్తుంటే ఓపెన్ అయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. 2 షేడ్స్, డార్క్ పింక్ అండ్ వైట్, చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందో షిరా. మనం ఈ కలర్ అయితే మీరు నిన్న చూసారు కదా, డార్క్ పర్పుల్. ఇది కూడా డార్క్, లోపలేమో మళ్ళీ లైట్ షేడ్ ఉంది. బ్యూటిఫుల్. ఇదెందుకు ఇలా కట్టారు? ఇదా సపోర్ట్కి. అవును, మనం వంగిపోతాయి కదా, సపోర్ట్కి అలా కడతారు. ఇప్పుడు కూడా పొద్దున్న అది ఇంకొకటి ముందల పడిపోయింది. అదేమో మన లిసియాంతస్. వచ్చినా నర్సవా? పర్లేదు తెంపు. ఇత్తులు లేకపోయినా మంచిగానే ఉంటాయి. ఇగో ఉన్నాయి. ఏవి? అవి కూడా కట్ చేద్దాం. అవి పెద్దగా ఉన్నాయి కదా జర. కింద దాంట్లో వేసలేదు, దాంట్లో వేసే. బాయ్ బాయ్. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డాడీని కలవండి, ఎందుకంటే నేను రాను అని చెప్పు. పుస్తకం లేదు.